ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి టుడే ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, అప్డేట్ చూసుకుంటే మనకి ఈనాడు అవ్వచ్చు, సాక్షి అవ్వచ్చు, ఏబిఎన్ న్యూస్ యొక్క పేపర్స్‌లో రిలీజ్ అయిన ఆర్టికల్స్ ప్రకారం మాత్రమే చెప్తున్నానండి. అయితే మన అందరికీ కూడాను డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న వారందరికీ కూడా నా తరపున, నా ఛానల్ తరపున అయితే కంగ్రాచ్యులేషన్ అండి. మీకు ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా మీరు సబ్మిట్ చేస్తే మీకు పక్కాగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లోనే మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌కి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వెబ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసేసి వాళ్ళకి సెప్టెంబర్ సెకండ్ వీక్ కల్లా కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆ వెబ్ కౌన్సిలింగ్‌లో మీరు ఏ స్కూల్‌కి అయితే ఎంపిక చేసుకుంటారో మీరు ఫస్టే దాని గురించి అయితే రీసెర్చ్ చేసుకోండి. ఆ స్కూల్ యొక్క కండిషన్, అక్కడ స్టూడెంట్ స్ట్రెంగ్త్స్, మీ యొక్క ట్రాన్స్‌పోర్ట్‌కి ఎంత దూరంలో ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసేసుకొని మీరు ఆ యొక్క మేనేజ్మెంట్ నేమ్స్ అనేది మీరు ఫస్టే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ డిస్‌ప్లే పైన వెబ్ కౌన్సిలింగ్‌లో వస్తాయి కదా! అప్పుడు మీరు అక్కడ తొందరపడి ఏ స్కూల్ పడితే ఆ స్కూల్ సెలెక్ట్ చేసేసుకోకూడదు. కాబట్టి ముందులే మీరు దాని గురించి రీసెర్చ్ చేసేసి అప్పుడు సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ కాల్ లెటర్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే మనకి ఆల్రెడీ నిన్నే చెప్పడం జరిగింది. సోమవారం అనేది మనకి రిమైనింగ్ యొక్క కాల్ లెటర్స్ అనేది సెండ్ చేస్తారండి. ఎందుకు రిమైనింగ్ అంటే నిన్న సాటర్డే, ఈరోజు సండే కూడా వర్కింగ్ చేస్తారండి ఆఫీసర్స్. చేసేసి ఆల్రెడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళిన పర్సన్స్ అందరికీ కూడాను వాళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్‌గా ఇచ్చారా? లేకపోతే ఏదైనా ఫేక్ రుజువైందే? లేకపోతే వాళ్ళ కేటగిరీ కాకపోయినా కేటగిరీలో ఉన్నారా? లేకపోతే వాళ్ళు లోకల్‌లో అప్లై చేసి నాన్ లోకల్‌లో అప్లై చేశారనేది ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ వాళ్ళు అన్నీ కూడా థరోలీగా రీవెరిఫికేషన్ చేసేసి ప్రాపర్‌గా ఉన్న వాళ్ళకైతే వెబ్ కౌన్సిలింగ్‌కి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఎవరెవరైతే రిజెక్ట్ అవుతారో అటువంటి పర్సన్స్ యొక్క నెక్స్ట్ మెరిట్‌లో ఉన్న పర్సన్స్‌కి అయితే మీ కేటగిరీ అవ్వచ్చు, ఓపెన్ అవ్వచ్చు. వాళ్ళకైతే ఈ కాల్ లెటర్ సెండ్ చేస్తారు. అలాగే ఇప్పటికైతే ప్రెజెంట్ మనకి ఈ యొక్క ప్రెస్ నోట్‌లోనే రిలీజ్ చేశారు మనకి కన్వీనర్ గారైన కృష్ణారెడ్డి. 98.4% వరకు అయితే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మ్యాక్సిమం మనకి 15,308 అనేది కాల్ లెటర్ సెండ్ చేశారు. అయితే 15,068 మంది వరకు అయితే అటెండ్ అయ్యారని చెప్పారు. అయితే ఈ యొక్క ప్రాసెస్‌లో రిమైనింగ్ ఉన్న కాల్ లెటర్స్ అన్నీ కూడాను మనకి మేబీ సండే అంటే ఈరోజు ఈవినింగ్ అయినా రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే రేపైతే పక్కాగా అయితే రిలీజ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ స్పెషల్ టీచర్, గ్రాడ్యుయేట్ టీచర్‌కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదండి వాళ్ళకి. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఇచ్చారు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది స్పెషల్ టీజీటీ వాళ్ళకి ఉండదని చెప్పారు. కానీ ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అంటే ఎవరెవరైతే దీనికి కాల్ లెటర్స్ ఈ యొక్క టాపిక్ ఈ యొక్క కేటగిరీ ఎవరెవరికైతే ఈ టీజీటీకి సంబంధించిన పోస్టులకి కాల్ లెటర్స్ రిలీజ్ అయ్యాయో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఈ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి మ్యాటర్ గురించి అయితే వాళ్ళు డిస్కస్ చేసి స్కోర్ కార్డ్ అడిగారండి. అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే చెప్పారు దీనికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు అని. అయితే వీళ్ళు ఎందుకు అడుగుతున్నారనేసి దీనిపైన అయితే చర్చ జరిగిందండి. చర్చ జరిగిన తర్వాత గవర్నమెంట్ అవ్వచ్చు, డిఎస్సి గారు అవ్వచ్చు ఆఫీసర్స్ దీనిపైన స్పందించి అధికారులు అనేవాళ్ళు ఆ యొక్క పొరపాటును సరిదిద్దారండి. అంటే ఆ యొక్క స్కోర్ కార్డ్ అనేది మార్చారు. అయితే గుర్తించి అయితే ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అభ్యర్థులకి స్కోర్ కార్డ్ అనేది వాళ్ళకి రిలీజ్ చేశారు. అంటే ఒకటేనండి దీనికి సంబంధించింది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది టీజీటీ వాళ్ళకి ఉండదు అనేసి మనకి నోటిఫికేషన్‌లోనే మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఎవరెవరికైతే టీజీటీకి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ అయితే దీని గురించి అడిగారు. దీని గురించి అడిగేటప్పుడు అంటే మీరు నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు కదా! మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని అభ్యర్థులైతే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దీనికైతే డిఎస్సి కన్వీనర్ అవ్వచ్చు, ఈ డిఎస్సి ఆఫీసర్స్ అందరూ కూడాను ఓకే. అది నో ప్రాబ్లమ్ అండి అని చెప్పేసి వాళ్ళకి వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. అయితే వీళ్ళ గురించి అయితే కొద్దిగా ఇప్పుడు థింక్ చేస్తుంటారంటే ఎందుకంటే ఫస్ట్ వెరిఫికేషన్ రిమార్క్ వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ రిమార్క్ అనేది వీళ్ళు కట్ చేయడం జరుగుతుంది. అయితే టీజీటీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు అయితే ఎవరు కూడాను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది బై మిస్టేక్ వాళ్ళ మిస్టేక్ కాబట్టి మీకైతే కన్సిడర్ చేస్తారు. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వన్ ఇది చూసుకుంటే అయితే డిఎస్సిలో అవకతవకలను చేయరు అని ఏబిఎన్ న్యూస్ ఛానల్ అయితే మనకి ఆ న్యూస్ పేపర్లో అయితే కూడా ఈ ఆర్టికల్ ప్రచురించడం జరిగింది.
ఎందుకంటే ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ ఫస్ట్ ఇచ్చి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి. నెక్స్ట్ కట్ ఆఫ్లు అనేది కేటగిరీ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు ఇవ్వాలి. అలాగే ప్రతి మెరిట్లో ఉన్న అభ్యర్థికి కూడాను అన్యాయం జరగొద్దు అనే విధంగా అయితే మాత్రం వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఇది ఏబిఎన్ న్యూస్ పేపర్లో అయితే రిలీజ్ అయిన ఆర్టికల్ అండి ఇది. నెక్స్ట్ డిఎస్సిలో మెరిట్లో ఉన్నా కూడా కాల్ లెటర్లు పంపలేదు సర్కారు. అంటే డిఎస్సిలో మెరిట్ ఉన్న వాళ్ళు కాల్ లెటర్లు పంపించలేదంటే తక్కువ మార్కులు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ర్యాంకులు ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ర్యాంక్ ఉన్న అభ్యర్థికి అయితే వాళ్ళ కేటగిరీని ఓపెన్ నుంచి చెప్పలేదని వాళ్ళ కేటగిరీలో తనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, లేకపోతే ఓపెన్లోనే తనకి జాబ్ కాల్ లెటర్స్ పంపించాలి. కానీ అటువంటి అభ్యర్థులకు పంపించుకుంటా తర్వాత మెరిట్లో ఉన్న అభ్యర్థులకి అయితే కాల్ లెటర్ రిలీజ్ చేశారు. అయితే మెరిట్లో ఉన్న వారికి అన్యాయం జరిగిందని కూడాను చాలా డిస్ట్రిక్ట్ కర్నూలులో అయితే ఎక్కువ జరుగుతుందండి. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. అయితే కర్నూలుకు సంబంధించిన మ్యాటర్ గురించి మాత్రం ఇచ్చారు కాబట్టి ప్రతి జిల్లాలో ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కూడాను గవర్నమెంట్ సరి చేయాలంటున్నారు. అయితే ఇవన్నింటిలో కూడా ఇప్పుడు ఏవేవైతే సమస్యలు వచ్చాయి ఆ సమస్యలన్నిటికీ కూడాను గవర్నమెంట్ అయితే వెరిఫికేషన్ అనేది చేస్తుంది. నిన్న జరిగింది, ఈరోజు కూడా వెరిఫికేషన్ చేస్తారు. ప్రతి అభ్యర్థి యొక్క ఈ సమస్యలు అనేది పరిష్కరించి ఎవరెవరికైతే రిజెక్ట్ చేయాలి, ఎవరెవరికైతే నెక్స్ట్ కాల్ లెటర్ సెండ్ చేయాలని కూడా ఇస్తుంది. ఎవరు కూడా భయపడవద్దు, ఎందుకంటే మెరిట్లో ఉన్న వాళ్ళకైతే అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉండదు. నెక్స్ట్ ఈ యొక్క డిఎస్సి అనేది పారదర్శకంగా జరుగుతుందని కన్వీనర్గా చెప్పారు. ఓకే, అయితే పారదర్శకంగా జరుగుతుందా జరగట్లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఓకే, అయితే ఈ టెస్టింగ్ పేరుతో కాల్ లెటర్స్ రిలీజ్ చేశారంటే 2 days బ్యాక్ అయితే ఆ అభ్యర్థి నైట్ కాల్ లెటర్ అయితే తన లాగిన్లో కనిపించింది. నెక్స్ట్ డే చాలా సంతోషంతో వెరిఫికేషన్ సెంటర్కి వెళ్తే ఆ వెరిఫికేషన్ వారి యొక్క లాగిన్లో కనిపించలేదు. ఎందుకు ఇలా జరిగిందని ఆ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేస్తే జస్ట్ టెస్టింగ్ పంపించాము, మా లాగిన్లో ఉంటే మాత్రమే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాం, మా లాగిన్లో లేదు కాబట్టి మీకు వెరిఫికేషన్ చేయం అని ఆ అభ్యర్థిని అక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ అభ్యర్థి అయితే ఎంత బాధపడి ఉంటాడో అందరికీ తెలిసిందే. ఇది కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఆ అభ్యర్థి కూడాను. దానికి గవర్నమెంట్ అయితే డిఎస్సికి సంబంధించిన ఆఫీసర్స్ ఎటువంటి స్పందిస్తారనేది కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఓకే, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అవసరం లేని క్వశ్చన్స్ ఆఫీసర్స్ అడుగుతున్నారని చెప్తుండండి. అడుగుతుంటారంటే ఎందుకంటే నాకు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసేసి బ్రదర్ నాకు టీసీ అడిగారు బ్రదర్ అంటారు. అసలు మీకు ఇచ్చిన కాల్ లెటర్స్లో టీసీకి ఎక్కడైనా మెన్షన్ చేశారా? అలాంటప్పుడు టీసీ ఎందుకు అడుగుతున్నారు ఆఫీసర్స్ అయితే నాకైతే అర్థం కాని పరిస్థితి. మీకేమైనా అర్థమైంటుంటే కామెంట్ చేయండి. ఓకే, అయితే ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జిటితో పాటు ఎస్ఏ టీజీటీ కూడా సెలెక్ట్ అయ్యారండి. అంటే ఎస్జిటితో పోల్చుకుంటే ఎస్ఏ టీజీటీ అనేది బెటర్ జాబ్ అనేసి అందరికీ తెలిసింది. అలాంటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటికి ఇచ్చారు కాబట్టి ఆ ఎస్జిటికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన కాల్ లెటర్ మాత్రమే రిలీజ్ చేశారండి. ఎస్ఏ టీజీటీకి సంబంధించిన కాల్ లెటర్స్కి సంబంధించింది ఎటువంటి మ్యాటర్ వాళ్ళకి లేదు. అంటే మీరు అయితే దీనిని మాత్రం గవర్నమెంట్ అయితే పక్కాగా ఇంతవరకు అయితే గవర్నమెంట్ ఈ యొక్క డిఎస్సి పారదర్శకంగా జరుగుతుందనే విషయం అయితే అది నేను యాక్సెప్టెడ్ చెయ్యను. ఎందుకంటే అవకతవకలు అయితే జరుగుతున్నాయి, ఎవరికి క్లారిటీ లేదు కాబట్టి అవకతవకలు చిన్న చిన్న జరుగుతున్నాయి. అయితే నోటిఫికేషన్లో తను ఫస్ట్ ప్రయారిటీ మీరు దేనికి ఇస్తారో దానికి ఎడిట్ ఆప్షన్ కూడా మనకు ఇవ్వలేదు. అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారో ఒకవేళ సెలెక్ట్ అయితే దాన్ని మాత్రమే మీరు తీసుకొని దాన్ని మాత్రమే ప్రిఫర్ చేస్తామని చెప్పారు. అయితే పక్కాగా అయితే గవర్నమెంట్ అయితే ఈ విషయంలో మాత్రం తను స్టాండర్డ్గా ఉందండి. ఈ ఒక్క విషయంలో మాత్రమైతే దీనికైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. అయితే వాళ్ళకి ఇప్పుడు ఎస్ఏ మంచి దీనిలో కూడా జాబ్ వచ్చింది, టీజీటీలో కూడా జాబ్ వచ్చింది. కానీ అటువంటి అభ్యర్థులకు ఆ ప్రిఫరెన్స్ అది తీసుకోవట్లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు దానికి చేశారు. అయితే గవర్నమెంట్ స్పందించి దీనిపైన పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకునే అవకాశం కావాలని అడుగుతుంది. అయితే దీనికి 100% ఇచ్చే ఛాన్సెస్ అయితే గవర్నమెంట్ ఇవ్వదండి. అది మాత్రం నేను చెప్తున్నాను క్లారిటీగా. అయితే కొన్ని డిస్ట్రిక్ట్లో మెరిట్ ఉన్న అక్కడ కాల్ లెటర్ రాలేదండి. వారైతే డిఈఓ ఆఫీస్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళి అయితే తమకు జరిగిన అన్యాయం గురించి అయితే విన్నపించుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ అది ఈ యొక్క అభ్యర్థుల యొక్క ఇటువంటి సమస్యలన్నీ కూడాను గుర్తుపెట్టుకొని ఈరోజు మ్యాక్సిమం నిన్న అయితే వెరిఫై చేస్తున్నారండి. ఎవరికి కూడాను అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అయితే ఈ యొక్క డిఎస్సి అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పోస్టులు అనేది కూడాను పారదర్శకంగా జరుగుతాయని చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు అనేది వెళ్తుందా అనేది చూడాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.